తమిళనాడు రాజకీయాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభంజనం సృష్టించింది. వెండితెర దళపతి విజయ్ రాజకీయ క్షేత్రంలో అధినేతగా తన విశ్వరూపాన్ని ప్రదర్శించారు. తొలి ప్రయత్నంలోనే ఊహించని రీతిలో 108 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకొని కోటను కొల్లగొట్టింది. ఈ విజయంతో ద్రవిడ రాజకీయాల ముఖ చిత్రం ఒక్కసారిగా మారిపోయాయి. ఈ చారిత్రాత్మక విజయం ఒక ఎత్తైతే ఇప్పుడు అందరి దృష్టి స్టార్ హీరోయిన్ త్రిష పైన నిలిచింది. విజయ్ తాను పోటీ చేసిన పెరంబూర్, తిరుచి ఈస్ట్ రెండింట్లోనూ ఘన విజయం సాధించారు. అయితే నిబంధనల ప్రకారం ఆయన ఒక స్థానానికి రాజీనామా చేయాలి. విజయ్ పెరంబూర్ను అట్టిపెట్టుకొని తిరుచి ఈస్ట్ స్థానాన్ని వదులుకుంటారన్న వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే అక్కడ జరగబోయే ఉప ఎన్నికల్లో త్రిషను బరిలోకి దింపేందుకు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఫలితాల వేళ ఆమె విజయ్ నివాసంలో ప్రత్యక్షం కావడం, స్థానిక వార్తాపత్రికలు ఈ విషయాన్ని ధృవీకరించడంతో ఈమె రాజకీయ అరంగేట్రం దాదాపు ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇక టీవీకే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమవడంతో ఇప్పుడు అందరి దృష్టి ఆ పార్టీ ఎన్నికల వాగ్దానాలపై నిలిచింది. తాము అధికారంలోకి వస్తే పెళ్లి కూతుళ్లకు 8 గ్రాముల బంగారం, మహిళా కుటుంబ పెద్దలకు నెలకు 2500 ఆర్థిక సాయం అందిస్తామని టీవీకే హామీ ఇచ్చింది. అలాగే నిజాయితీతో కూడిన పరిపాలన అందిస్తామని ప్రకటించింది. సంక్షేమ పథకాల అమలుకే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందని పార్టీ వర్గాలు మీడియాకు చెప్తున్నాయి. వీటితో పాటే 5 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యార్థులకు 5 లక్షల పెయిడ్ ఇంటర్న్షిప్లు, నిరుద్యోగ పట్టభద్రులకు నెలకు 4000 రూపాయల భృతి, ఉన్నత చదువుల కోసం 20 లక్షల వరకు విద్యా రుణాలు వంటి హామీలు కూడా టీవీకే మేనిఫెస్టోలో ఉన్నాయి. కోలీవుడ్ రికార్డులను తిరగరాసిన ఈ దళపతి ఇప్పుడు తమిళనాడు భవిష్యత్తును ఎలా మారుస్తారో చూడాలి. ముఖ్యంగా త్రిష వంటి స్టార్ ఇమేజ్ ఉన్న నేతలు పార్టీలోకి వస్తే టీవీకే మరింత బలోపేతమయ్యే అవకాశం ఉందనే